लक्ष्मीर्मेनस्यरान् वामृणे आदित्यवर्णे तपसोऽसि राजो वनस्पतिस्तमवृक्षोऽस बिल्वहारस्य फलानिकपदानन्तमायान् वैतमां देवरगकीर्तिस्य मननासः प्रादर्भोजास्मराश्रयस्मिन् कीर्तिमरग्रन्थराजमे क्षुप्तिवाधामलान्येष्ठामलक्ष्मीर्नाथयाम्यहम् अभोजमनवृद्धञ्जर्वान् निर्णतमेग्रहात् ब्रह्मद्वारान् स्वराजृढां नित्यमुक्ताङ्गरीषणीम् ईश्वरीयं सर्वभूतानां दामिनोमक्ष्मये श्रियं श्रीर्मे भजतो लक्ष्मीर्मे नश्यतो मनरक्तां मागोडम्बानसत्यमधीमहे सूराग्रोमन्नश्चमयश्रेष्ठिताङ्गितः कर्तमेन प्रजाभूतामहितं भवकर्तमा श्रियं वासिकमे कुले मातरं पद्ममालिनीम् आपस्रदन्तरिक्षानरिक्लीनपरमे गृहे जरेवीं मातरं श्रियं वासिकमे कुले आर्द्रां यत्करणीं युष्टिं सवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममाव రోటరీ క్లబ్ మీకు ఫోన్ చేశారు కదా వీరేనే ఏంటి రాదు లేదు కొబ్బరికాయ కొట్టారు సినిమా పరిస్థితి అంతే కదా ఫస్ట్ అది ఇందాక తెలిసేది ఏం మాట్లాడారు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వర కార్లు ఉంటుంది కార్లు ఒకసారి మనోడండి మరి అక్కడ చూసానే రాజమండ్రి అండి రాయమండ్రి కాదు కూర్చు రావడానికి గ్రామాలన్నీ కూడా ఇక్కడ నేను ఈ చెట్టు తీరిన ప్లేస్ లేదండి బానుపడి నా చెట్టు పైకి ఎక్కించి దూకించి రాజేంద్ర ప్రసాద్ ఇక ఎంతమంది అండి బాబు సుమన్నం ఒక చిరంజీవి తప్ప చిరంజీవి అంటే నా ఫస్ట్ ఫిల్మ్ హీరో అతను ఆయన ఇక్కడ కాదు హైదరాబాద్లో తీసాం మంచుపల్లికి అని 80 తర్వాత సితార్ నుంచి 18 సినిమాలు తీసానండి ఇక్కడ నేను తీసాను ఎవరు తీలే అయితే పాడి పంటలతో ఫేమస్ అయిందండి చెట్టు కృష్ణ గారు పాడి పంటలు అలాగే రాఘవేంద్ర గారు దేవత మా గురువు గారు కే విశ్వనాథ్ గారు అండి మేము శంకరాపురంలో తీసాం కానీ ఇక్కడ కాదండి పోలవరం చిడిపి తీసాను చిడిపి తీసాను నేను చెప్పకలే ఏం చెప్తాను ఇంకోటి సితారా లోపల తీసాను సన్సెట్ వెళ్తుంటే ఇక్కడ నుంచి అండి పోచవరం దాకా పత్తి చేస్తానే ఉన్నాడు పోచవరం నాటి పోలవరం పోలవరం పక్కనే మీరు ఉద్యోగం చేశారు ఇక్కడ పోలవరం ఏలూరు సిఐ గారండి కొబ్బరి సిఐ గారండి ఫ్రెండ్ ఇప్పుడు మీకు అందరికీ ఆవిడే తీసారా ఆయన కాదండి నా ఫోన్ చేసింది
నాకేదో ఫోన్ చేసినప్పుడు నేను ఊళ్ళో షార్ట్ ఈ కెమెరా ఈ కెమెరా లోపల ఉంది దాన్ని ఏంటి ఆ చిప్పేది వస్తుందా ఆ మెమరీ కార్డు నిజమండి మల్టీపురం చేశాడు సెక్రటరీ పని చేశాడు అమలు ప్రేమ కాదు మధ్యలో వెళ్ళిపోతాం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చాలా సంతోషం. ఈ ఊరికి కళ ఇదండి. ఆ తర్వాత ఇంకో మాట, ఈ చెట్టు కారణంగా ఈ ఊరు అంత పాపులర్ అయిందో తెలుసా ఈ 3-4 రోజుల్లో. ఈ 3-4 రోజుల్లో అండి ఒక యథార్థం చెప్తాను సార్, నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి ఈ చెట్టు గురించి. అంటే నాకు అంత ఇష్టం వచ్చేసండి. కిందకు వచ్చి ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళు, పార్టీలు ఒకటి రెండు కాదు, మా విజయవాడకి అయితే ఆ మెట్ల దగ్గర కూర్చొని ఇచ్చానండి నేను మధ్యాహ్నం ఫ్లైట్లో. నాకు చిన్న మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఫ్లైట్ బాగా లేట్ అయింది కదా సార్, మీరు రాలేదు, క్యాన్సిల్ చేసుకుని మార్నింగ్ వస్తున్నారని చెప్పేది సార్. కాదండి, మా ఫ్రెండ్ టికెట్ పంపించాడండి 4:30 గంటలు లేట్ అంటే అలాగండి. మా వైఫ్ అదే ఫ్లైట్కి వచ్చింది సార్, నన్ను పికప్ చేసుకుని నేను రాత్రి ఎయిర్పోర్ట్ కూడా వచ్చాను. 8:10కి వచ్చింది. 8:10కి నేను 8:10కి ఎయిర్పోర్ట్ సార్ చూసాను. నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి నాకు. ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళదాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళ్తుంది, బాగానే ఉంది, ఇక్కడ చలి కాసుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాం. ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1-2 చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏమైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం, నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉందండి. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా? ప్లానింగ్ ఎట్టి పసులు ఈ చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. 3 days బ్యాక్ ఇది ఇక్కడ కుమారదేవంలో ఒక పెద్ద ట్రీ పడిపోయింది. ఇది ట్రీ చాలా ఫేమస్ ట్రీ ఉంది. సో ఇది పాస్ట్లో చాలా షూటింగ్ జరిగింది ఇక్కడ. అరౌండ్ 300 షూటింగ్స్ జరిగింది. సో ఇది మొత్తం డివిజన్లో, మొత్తం డిస్ట్రిక్ట్లో, ఆల్ ఓవర్ ద స్టేట్లో ఇది చాలా ఫేమస్ ట్రీ ఉంది. నిన్న మేడం, కలెక్టర్ మేడం విజిట్ జరిగింది. సో ఇది విజిట్లో విత్ ద సపోర్ట్ ఆఫ్ రోటరీ క్లబ్ మేము ఇది రివైవల్ వర్క్ చేస్తాము. సో రివైవల్ వర్క్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. సో మన ఇంటెన్షన్ ఏంటి దట్ విదిన్ నెక్స్ట్ 2 monthsలో వీ విల్ ట్రై టు రివైవ్ ఇట్. అండ్ మన డివిజన్లో ఇక్కడ ఇది సేమ్ పెద్ద ట్రీస్, ఫేమస్ ట్రీస్ ఉన్నాయి. వీ విల్ ప్రిపేర్ ఏ లిస్ట్ అండ్ వీ విల్ ప్రపోజ్ ఫర్ ద రివైవల్ ఆఫ్ దీస్ ట్రీస్.